టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అప్డేట్ రావడం జరిగింది. సో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మిగతా కోర్సెస్కి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని కూడా వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. సో వీడియో కొంచెం లెంత్ ఉన్న ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ నుంచి బైపీసీకి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లైక్ చేస్తే యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా సజెస్ట్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ మందికి మీ ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్లో ఆల్ అని ట్యాప్ చేసుకోండి. సో ఇక విషయానికి వస్తే మనకి మే 22 రోజున కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసే టైంలో మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కంప్లీట్గా గైడెన్స్ కావాలి అన్నా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. ఇది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. సో చాలామంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ అంటే యూట్యూబ్ వీడియోస్ చూసి చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ఓన్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ చూసినా కానీ అర్థం కాని వాళ్ళు, కొంచెం క్లారిటీ మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది అడిగారు, అందుకే మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్లో కాంటాక్ట్ కండి. పెయిడ్ గైడెన్స్ కోసం మాత్రమే. 1-2 డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు జనరల్ డౌట్స్ గురించి. సో అందరికీ ఒకే టైంలో రిప్లై రాకపోవచ్చు. సో అందరికీ ఒకే టైంలో మనం రిప్లై ఇవ్వలేము కదా. సో కాబట్టి రిప్లై లేట్ అయినా రావచ్చు, మీకు కౌన్సిలింగ్ టైంలో ఇంకా ఎక్కువ డౌట్లు అనేవి రావచ్చు. సో కాబట్టి రిప్లైస్ అనేది కొంచెం డిలే కావచ్చు, అర్థం చేసుకోండి. సో ఇక విషయానికి వస్తే మనకి మే 22న నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసే టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ చేసి దాన్ని ప్రింట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ని. మీకు మళ్ళీ ఒక 2 వీక్స్లో అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన 2 వీక్స్లో లేదా 20 డేస్లో కౌన్సిలింగ్కి సంబంధించి ఆఫ్లైన్ నోటిఫికేషన్ ఇస్తారు. సో అప్పుడు మీరు మళ్ళీ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేశారో అవి తీసుకొని వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఒకటేసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కంటే ముందు ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ నెక్స్ట్ రౌండ్స్కి వీళ్ళే ఎలిజిబుల్ అవుతారు. సో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. మళ్ళీ మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలన్నా కూడా పాసిబిలిటీస్ ఉండవు. సో కాబట్టి ఇప్పుడే ఏది చేసినా ఇప్పుడే. సో కాబట్టి డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి, అలాగే డేట్స్ విషయంలో కానివ్వండి, అప్డేట్స్ మిస్ కాకుండా మన ఛానల్ని ఫాలో కానీ మేము మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫార్మసీ ఫార్మ్డీకి. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకి అగ్రికల్చర్, వెటనరీ, హార్టికల్చర్ కౌన్సిలింగ్ తర్వాత ఫార్మసీ ఫార్మ్డీకి కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ తర్వాత నర్సింగ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ తర్వాత పారామెడికల్ ఉంటుంది. మరి ఏ మంత్లో ఉండొచ్చు? ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది ఆగస్టు ఎండింగ్లో కానీ సెప్టెంబర్లో కానీ స్టార్ట్ అవ్వచ్చు. అలాగే నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది అక్టోబర్లో ఉంటుంది. పారామెడికల్ కూడా మనకి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో పారామెడికల్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వచ్చు, కానీ కౌన్సిలింగ్ మాత్రం మనకి అంటే వెబ్ ఆప్షన్స్, కాలేజ్ సెలెక్షన్ చేసుకోవడం, కాలేజ్లో ఫీ కట్టడం, ఇదంతా ప్రాసెస్ మాత్రం మనకి కొంచెం డిలే ఉంటుంది. సో ఏ అప్డేట్ వచ్చినా, ఇన్ఫర్మేషన్ వచ్చినా మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఫాలో కానీ. డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. థ్యాంక్ యూ.